చెన్నై నుంచి వచ్చి కథ చెప్పాడు. సో మీరు సినిమాలు చూసినట్టు కూడా చెన్నైని చాలా ఒథెంటిక్గా, చాలా రియల్గా చెన్నైని ఒక క్యారెక్టర్లో వాడాడు అన్న. అండ్ హీ వాంటెడ్ టు ఆస్క్ యూ సంథింగ్ అబౌట్ చెన్నై కనెక్షన్. సో ఐ హర్డ్ మీరు చెన్నై నుంచే యూ షిఫ్టెడ్ హియర్. సో చెన్నై గురించి వాట్ ఇస్ దేర్ ఇన్సైడ్ యూ? సో డెఫినెట్లీ చెన్నై తెలియకుండా దిస్ టచ్ இருக்கும். ఎందుకన్నా அது బాగున్నాంగదా இல்லை டான் பாஸ்கோல் அதெல்லாம் இப்போ கூட ஐ ஃபீல் சென்னை இப்போ கூட. ஸோ தமிழ் மறந்து போயிட்டேன் அப்புறம். பட் ராஜு மாஸ்டர், பிரபு மாஸ்டர் ரொம்ப க்ளோஸ், வெரி க்ளோஸ் ஃப்ரெண்ட்ஸு. ஸோ டெக்னீஷியన్స్ அவர்கிட்ட అండ్ లాట్ ఆఫ్ టెక్నీషియన్స్ తమిళ తెలుగు ఇండస్ట్రీలో కూడా ராஜசேகர் மாஸ்டர், அம்மா ராஜசேகர் மாஸ்டர் எல்லாம் தமிழில் லாட் ஆஃப் தமிழ் டெக்னீஷியன்ஸ். அவர்கிட்ட மறுபடி பேசி கொஞ்சம் மாதிரி பெட்டர் ஆகிட்டேன். இல்லைன்னா தமிழ் மறந்து போயிட்டேன் அப்புறம் வந்ததுக்கப்புறம். பட் ஐ ஸ்டில் சென்னை போகும்போது ஐ சி டான் பாஸ்கோ. ஸோ ஐ மிஸ் சென்னை சம்டைம்ஸ். யா பட் ஐ லைக் சென்னை அலாட். தமிழ் மறக்கல சார், மறந்து போயிட்டேன். அது டெக்னீஷியன் பேசி பெட்டர் மறுபடி. அப்போ ரொம்ப கரெக்டாக பேசினேன். ஸ்கூலில் எல்லாம் தமிழ் தானே, அப்போது கரெக்டாக வரும். அப்போ கொஞ்சம் miss ஆகும், பட் வரும். Super. Sir, I just got to know that one of your favorite love stories is Geetanjali. Yes, one of my favorite movies is Geetanjali. You can say that, like, I'm a full action hero. అది ఇది అంటారు కదా, నేను చెప్తా ఉంటాను అప్పుడప్పుడు డైరెక్టర్స్కి. లేదన్న, ప్యూర్ లైక్ ఇట్స్ ఫ్యామిలీ అన్న. అండ్ సమ్వేర్ ఐ నో దిస్ ఫర్ అ ఫ్యాక్ట్ దట్ వేర్ ఎవర్ నేను ఎక్కడికి వెళ్ళినా, యూవీ నుంచి ఏ సినిమా వచ్చినా, నేనే సినిమా చేసినా, అండ్ somewhere you are our identity anna, because you are our goodwill. And I feel like somewhere we are always protected, and we are always loved because of the positivity that you are always behind us. And adi నేను థ్యాంక్ యూ చెప్పలేనన్నా, నేను ఎక్కువ ఎమోషనల్ చెప్పేసావు, బోల్డ్ సార్లు థ్యాంక్స్ చెప్పేసావు, అర్థమైపోయింది. బట్ అజయ్ తెలుగు చెప్పు, సినిమా కష్టాలు ఉంటాయి కదా ప్రొడ్యూసర్లకి. శోభని ఏమైనా ఇబ్బంది పెట్టాడా, హీరోయిన్ ఇబ్బంది పెట్టిందా, డైరెక్టర్ ఇబ్బంది పెట్టాడా? ఎవరు ఎక్కువ ఇబ్బంది పెట్టారు చెప్పు? ముగ్గురులో ఎవరో ఒకరు ఎక్కువ ఇబ్బంది పెట్టి ఉంటారు. హీరోయినా, డైరెక్టరా? చెన్నైలో రోడ్ల మీద షూటింగ్, అన్ని రియల్ లొకేషన్స్, అసలు ఒక్క సెట్ లేదు, ఏమీ లేదు, రోడ్ల మీద చేయటమే అన్ని. సెంట్రల్ రైల్వే స్టేషన్, కెమెరా ఎక్కడో పెట్టేవాళ్ళు, పోలీసు వాడు ఎవడొచ్చి పట్టుకెళ్ళిపోతున్నాడు, భయం, టెన్షన్. అన్ని ఆ పోలీసులు వస్తే షార్ట్ ఫిలిం చేస్తున్నాం సార్, ప్లీజ్ సార్ అని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని, చిన్న సినిమా సార్ అని అలా చేసేవాళ్ళం. పాండీ బజార్లో ఆ నైట్ సీన్ ఉంటుంది, ఒక సీన్ నైట్ మనం చేసాం కదా షూట్, అది నైట్, అదే ఆ డైలాగ్ ఉంటుంది కదా, నా జీవితం నేను ఎవరి జీవితం నాశనం చేయలేదు. అది ఫుల్ ట్రాఫిక్ లో చేసి ఉండాలి, ఫుల్ ట్రాఫిక్, అసలు ఫుల్ ట్రాఫిక్. పాండీ బజార్ మెయిన్ సెంటర్ లో పోలీస్ స్టేషన్ కూడా పక్కనే ఉంది. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి, సార్ ప్లీజ్ సార్ అంటే, సరే డిస్టర్బ్ చేయకుండా ట్రాఫిక్ని చేయండి. అది డైరెక్టర్ తీసుకెళ్ళి ఈవినింగ్ 6:30, 7కి పెట్టాడు. ఫుల్ హెవీ ట్రాఫిక్, అసలు టెన్షన్ అయ్యే వరకు నైట్ 9:30, 10. బట్ రియల్ ఫీల్ కోసం చేశారు. బట్ పాండీ బజార్ అంటే మరి ఫేమస్, చెన్నై అంటే పాండీ బజార్ పెట్టాల్సిందే. లేదు, ఆ కష్టం వల్లే ఈ రోజు ఈ రిజల్ట్ వచ్చింది సినిమాకి. 2-3 సార్లు దొరికేసాం పోలీసులు దొరికేసాం. షార్ట్ ఫిల్మ్ అని చెప్పాం, ఇంకోసారి ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పాం. ఇలాంటివన్నీ తప్పించుకున్నవే. బట్ లక్కీ పోలీసులు కూడా బాగానే సపోర్ట్ చేశారు అందరూ, చాలా పేరుంది. ఈవెన్ ఫస్ట్ హీరోయిన్ ఇల్లు హౌస్ కూడా అది ఒక జాలర్పేట, జాఫర్ ఖాన్ పేట, అక్కడ చేసాం. అక్కడ అంతా ఫుల్ క్రౌడ్, వాళ్ళ ఇంట్లోనే షూటింగ్, ఎక్కడ ప్రాపర్టీస్ తీసుకొచ్చి పెట్టి సెట్లా చేయలేదు అసలు. వాళ్ళ ఇంట్లోనే అడగటం, ఆ ఇంట్లోకి వెళ్ళటం, అక్కడ షూట్ చేయటం, మళ్ళీ ఇంకో దాంట్లో చేయటం, అలా. అందుకే ఫీల్ రియల్ చెన్నైలో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకు. చెన్నై గుర్తొచ్చింది మళ్ళీ ఒకసారి. రియలీ ఇట్ వర్క్డ్. 20 days ముందు యాక్టర్స్ని తీసుకెళ్ళిపోయి సేమ్ ఏ లొకేషన్లో ఉందో అక్కడే రిహార్సల్ చేసి, అదేంటి, వై డిడ్ యూ డూ దట్? 20 days ముందు యాక్టర్స్ని అదే లొకేషన్లో చేయడానికి వాట్ ఈస్ ద రీజన్? సార్ కానీ మన వి కాంట్ గో ఫర్ ద రీటేక్స్ కదా సార్. సో పబ్లిక్ ఎవరు చూడకూడదు. సో ఫస్ట్ ఆ లొకేషన్లే వెళ్ళి వీ హ్యావ్ టు రియర్స్ విత్ వీ హ్యావ్ వన్ ఫోన్ కెమెరా పెట్టి, ఇలాగనే వీఆర్ గోయింగ్ టు షూట్, సో యూఆర్ గోయింగ్ టు సే దిస్ డైలాగ్ అండ్ హీస్ గోయింగ్ టు సే దిస్ డైలాగ్ చెప్పి అన్ని ఫస్టే ప్రాక్టీస్ చేస్తే స్పాట్లో ఇట్ విల్ బి ఈజీ. సో ఓన్లీ టేక్ వీ కాంట్ గో ఫర్ ద రీటేక్. రియల్ లొకేషన్ కాబట్టి ప్రాబ్లం కాబట్టి. సో అదే అజయ్ చెప్తున్నాడు, 20 days బిఫోర్ డైరెక్టర్ వాజ్ లైక్ వెరీ పర్టికులర్, నాకు ఇలా కావాలి, ఇలా చేయాలని.
ఇట్స్ వెరీ నైస్ యాక్టర్స్కి ఈజీ, ఎందుకంటే ఆ గోల సౌండ్ హారన్ అక్కడ డైలాగ్ వినపడదు. సో ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ కదా ఒరిజినల్ లొకేషన్లో చేయడం. ఆబ్వియస్లీ సార్. సో అది మంచి పని చేశారు చాలా. ఇట్స్ వెరీ వెరీ నైస్. నేను ఎప్పుడు ముందు అలా చేస్తారని తెలియదు నాకు, బట్ యా ఇట్స్ నైస్. సో నీకు అది చాలా బెటర్ అయి ఉంటుంది కదా. డెఫినెట్గా టైం ఒకటి, Yeah, time. ఒకటి, అండ్ అదొక రియల్ ఫీలింగ్ అన్న. Yeah, బికాస్ yeah. we wouldn't have been able to create that Chennai otherwise. డెఫినెట్లీ వీ కాంట్ రియల్ కదా. Yeah. సో హౌ డిడ్ యూ ఫీల్? It was incredible, sir. And వాళ్ళు చెప్పినట్టు Chennai is also a character. Yeah, Couple friendly లో. it is a very important character, yeah. And so workshop అనేది just మా ఆర్టిస్ట్ మధ్యనే కాకుండా it was also like doing workshop with the city character Chennai. But how did you feel? It wasn't hard, like with horn, people around suddenly coming and disturbing. Full madness అసలు. Yeah, how is హడావుడి it? మధ్యలో ఆ Yeah, traffic దాంట్లో కష్టాలు ఏంటి చెప్పు. యాక్చువల్లీ కష్టం పాపం Yeah, director and they'll take. ఆయన But బైక్ what, రైడర్ what, కాబట్టి. yeah, but like in Pandey Bazaar and all, Yeah. you shot in very difficult places కదా. Right. ఏంటి కష్టాలు ఏంటి, ఏం I జరిగింది? think funniest parts were, sir, like especially metro station ముందర షూట్ చేస్తున్నప్పుడు వెరీ ఇంటెన్స్ ఫైట్ సీన్, ఆ మూడ్ లో ఉంటే సడన్ గా మధ్యలోంచి జనాలు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ యునో టు రియలీ లైక్ హోల్డ్ అవర్ hold it గ్రౌండ్ and అండ్ do that. అలా Really- ఫ్లయింగ్ థింగ్స్ పట్టించుకోకుండా ఒక Yeah, it's very Yeah. tough, very tough. Because సంతోష్ ఎలాగా సూపర్ యాక్టర్ కాబట్టి మేబీ నువ్వు మేనేజ్ చేస్తుంటావు. బట్ ఫర్ యూ హౌ వాజ్ ఇట్? లైక్ సడన్లీ పీపుల్ కమ్ దే లుక్ ఎట్ యువర్ ఫేస్, సడన్గా నీ మొహం చూస్తారు, డైలాగ్స్ చాలా సీరియస్ చెప్తుంటే సంతోష్ మొహం చూడాలి. ఎవరు వచ్చి నీ మొహం ఇలా చూస్తుంటారు, ఎన్నాడా అదే ఎవరు తిడతా ఉంటాడు, మధ్యలో ఈ లొకేషన్ ఇది ఎవడరా బాబు వీళ్ళు మేము వెళ్తుంటే దారిలో అని ఇవన్నీ ఉంటాయి కదా. సో ప్రాబ్లమ్స్, హౌ డిడ్ యూ ఫీల్? అవును, దట్ వాస్ ద బ్యూటీ, సార్. ఐ ఫీల్ ఇన్ రెట్రోస్పెక్ట్ అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఇట్స్ లాట్ ఆఫ్ ఫన్, బట్ వీ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ Yeah. షూటింగ్ మధ్యలో ఆ వాతావరణంలో కొంచెం it's అన్న, really ఎప్పుడు ఏ tricky. కార్ వచ్చి గుద్దేస్తావు అని తెలియదు అన్న. టెన్షన్ ఉందా? అసలు రోడ్ క్రాసింగ్ పెట్టి టెన్షన్ వచ్చిందా? అయ్యో బాబోయ్. మధ్యలో రోడ్ క్రాసింగ్, అది నాకు సీన్ గుర్తుంది. అవునన్న. నువ్వు నిజంగానే ఆపుతున్నావు. అవును నిజం. సో వాళ్ళకి తెలియదు కెమెరా ఉందని. తెలీదన్న. అది నిజంగా ఆపేవు, నువ్వు నిజంగా వెళ్ళావు. సో నో వన్ నోస్ ద షూటింగ్ లేదని అసలు తెలియదు. అసలు ఎవరు లేదు. అదే అర్థం అవుతుంది అది. మధ్యలో సడన్ గా వచ్చారా ఏంటి, నువ్వు ఇలా భయపడ్డావు ఒకసారి. అన్న అసలు ఆ చెన్నై రోడ్ల మీద నడవడం, బండి నడపడం అనేది అసలు మామూలు కష్టం కాదన్న. బైక్ కూడా ఆ సూట్ కేసు, పెద్ద సూట్ కేసు, ఎదరో బ్యాగ్, ఓ, దానికి కూడా అసలు ఏం లేదు. కెమెరా పెట్టేసి చేస్తారా? చేసామన్నా. వ్యాన్ లో అదే సిగ్నల్ దగ్గర ఆగి అవునన్నా. అవన్నీ ఒరిజినల్. ముందు ఒక ఆమ్ని వ్యాన్ లో కార్ పెట్టేసి door ఎత్తేసి చేసాం. అది 3 రోజులు 2 రోజులు చేశారు. ట్రాఫిక్ లో ఆపి ఇక్కడ డైలాగ్ చెప్పి వెళ్ళడం అది చాలా కష్టం కదా. దాదాపు లైఫ్ అండ్ డెత్ అన్నది యాక్చువల్గా. యా మలేషియాలో ఒకసారి ఇలా చేసాం బిల్లాకి. లొకేషన్లో తీసుకుని కార్ డ్రైవ్ చేయాలి, రెడ్ కార్. అది కార్ ఈజ్ మచ్ ఈజియర్ దెన్ బైక్. అండ్ అమ్మాయి అండ్ లగేజ్ అది చాలా కష్టం. సిగ్నల్ ఆపి అక్కడ డైలాగ్ చెప్పడం, నాకు డైలాగ్ లేదు దాంట్లో. సో యా ఇట్ వాస్ వెరీ టఫ్. అంటే నీకైతే ఇంకా చచ్చి ఊరుకున్నట్టు అయితే. అయ్యో బాబోయ్, అసలు నాకు చెన్నై రోడ్లు అంటే కొంచెం చిన్న ఒక ట్రామా ఉందన్న. యా బండి మీద మొత్తం తిరిగేశారు. Yeah, ఆల్మోస్ట్ yeah. 3 days షూట్ చేశారు. అంటే Yeah. సాంగ్ ఉంది, Yeah. ఆ సాంగ్ లో ఆ ఇల్లు రెంట్ కోసం తిరిగే అన్ని కూడా బైక్ మీద ఒరిజినల్ డ్రైవింగ్. ఆ సూట్ కేసు, Yeah. బ్యాగ్ బట్ ఆ సౌండ్ లో ఇక్కడ హియర్ హిస్ వాయిస్. Yes, గట్టిగా yeah, గట్టిగా yeah. మాట్లాడాడు. గట్టిగా గట్టిగా మాట్లాడారు. మాట్లాడారు. అండ్ అది కూడా ప్రాక్టీస్ చేస్తాం అన్న. అది కూడా బిఫోర్ ప్రాక్టీస్. దానికి కూడా బండి వేసుకుని ముందర తిరిగారు. సేమ్ టెక్నికల్ టీమ్ ఎవరు ఉన్నారో అందరూ కెమెరా ముందు పెట్టి అందరూ విల్ గో. అందుకే రియల్ ఫీల్ వచ్చింది. యాక్టర్స్కి కష్టమే కానీ బట్ టోటల్ ఫిల్మ్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ డెఫినెట్గా యాక్టింగ్ వైజ్ కూడా ఒక చిన్న హై అన్న అది. అంటే వచ్చింది. ముందు ఎప్పుడు చేయలేదు అలాగే నువ్వు? లేదన్న, ముందన్ని కంట్రోల్ అట్మాస్ఫియర్స్. ఇది అసలు ఇది కొంచెం కొత్తగా చేసింది. ఓకే I feel like even nature forced us to be real, sir. Yeah, ఎందుకంటే all the rain sequences that we had planned, full preparation తో వెళ్తే with the water tanks. అదంతా కూడా ఒరిజినల్ డ్రైవింగ్. ఒరిజినల్. Yeah. అది సీక్వెన్స్ ఉంది కదన్న, ఫస్ట్ కేస్ సీక్వెన్స్. yeah. అది యాక్చువల్లీ ఒరిజినల్ రేన్. ఒరిజినల్ డ్రైవింగ్. మేము ప్లాన్ చేసుకుని రెయిన్ సెటప్ అన్ని పెట్టి రెడీగా ఉంటే నేచర్ హెవీ రెయిన్ పడింది. అవునా ఇది ఈ విషయంలో కెమెరామెన్ అసలు సూపర్ సపోర్ట్. కెమెరామెన్ సపోర్ట్ చెప్తే చేయలేము అలాంటి. అయ్యో. యా సార్, దినేష్ దినేష్ పురుషోత్తమ్